ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, ఈ గురువారం నేను ఉన్నాను అని నీకు సాక్ష్యాన్ని చూపిస్తా, నమ్మకంతో నా విభూదిని తాకి అదృష్టాన్ని పెంచుకో బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి ఈరోజు మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది. మరి ఆ మాటలు ఏంటో స్వయంగా దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం. దానికంటే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ని ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, నేను ఉన్నానా లేనా అనే నమ్మకంతో, ఆ నమ్మకం నీకు పూర్తిగా ఎంతవరకు ఉందో, ఆ నమ్మకాన్ని నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో అంతా కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఒక్క నామంతో కాదు, కోటి నామాలతో పిలిచినా కానీ పలికే దైవాన్ని నేను. అయితే నీకున్న సమస్య ఏంటో పసిగట్టలేను అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు ఈ సందేశం నీ కోసం మాత్రమే చెప్తున్నాను. నేను చెప్పిన ఈ యొక్క సందేశం రూపంలో నేను ఉన్నాను అని చెప్పి నీకు సాక్ష్యంతో సహా చూపిస్తాను బిడ్డ. ఎప్పుడైనా కానీ, ఏ మనిషి అయినా కానీ జీవితంలో మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకే జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితం మీద ఒక రకమైన విరక్తి భావన కలుగుతుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ప్రతి మనిషి కూడా జీవితంలో సంతోషకరమైన మార్పుని కోరుకుంటూ ఉంటారు. ఏ మనిషి కూడా కావాలని బాధని కొని తెచ్చుకోరు. ఏ మనిషి కూడా కోరి తెచ్చుకోరు. అయితే మరి ఈ అమ్మవారు ఎందుకు కష్టాలు ఇస్తున్నారు అంటారు. అయితే మరి చేస్తున్న కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవించాలి కదా బిడ్డ. కొంచెం సమయం పట్టినా కూడా తప్పకుండా ఎవరి కర్మకు తగ్గ ప్రతిఫలాన్ని వారు అనుభవించి తీరాలమ్మా. అయితే దుర్గమ్మ తల్లి కష్టంలో ఉన్నవారిని చూస్తే జాలిగా అనిపిస్తుంది. కొంతమంది ఎన్నో పాపకర్మలను చేస్తూ ఉంటారు, కానీ వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి దానికి కారణం ఏంటి దుర్గమ్మ తల్లి? మంచివారికే కష్టాలు తప్పవా? లేదా పాపాలు తప్పులు చేసేవారు ఆనందంగా జీవిస్తూ ఉంటున్నారు కదా. మరి దాని అర్థం ఏమిటో తెలుసుకోవచ్చా అని చెప్పి నీకు అనుమానం వస్తూ ఉంది కదా. అయితే నీ మనసులో ఉండే ప్రతి అనుమానానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. నిజం మాట్లాడుకుంటే ఎవరి యొక్క కర్మఫలం వారు తప్పకుండా అనుభవించాల్సిందే. దూరంగా ఉన్న కొండలను చూసి చాలా నునుపుగా ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఎలా వాటి దగ్గరికి వెళ్తేనే కదా బిడ్డ అవి ఎంత ఎగుడు దిగుడుగా ఉన్నాయో కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది బిడ్డ. అదేవిధంగా అందని ద్రాక్ష పండైనా అని అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు కదా బిడ్డ. అలాగే సంతోషం కనిపించే వారందరి మనసుల్లో ఇక అదేవిధంగా ఆనందంగా మాటలు మాట్లాడి పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ఏ కష్టం లేదు, ఏ కన్నీటి గాథ లేదు అని చెప్పి అనుకుంటే ఎలా చెల్లుతుందమ్మా. కనుక భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. కొన్ని కర్మానుసారంగా జరుగుతూ ఉంటే మరికొన్ని వారికే వారు తెచ్చుకున్నవి కూడా ఉంటాయి. కనుక కర్మానుసారంగా జరిగేవి మాత్రం మనిషి తప్పించుకోవచ్చు. వారికై వారు తెచ్చుకునే కర్మల నుంచి మాత్రం మనిషి అప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే అవి దరి చేరకుండా కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది కదా బిడ్డ. మరి నింద ఎందుకు నా మీద వేస్తున్నావు? ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసం కొంతమంది సరైన దారిలో వెళ్తూ ఉంటారు, మరి కొంతమంది తప్పుడు దారిలో అడుగు వేస్తూ ఉంటారు. తప్పుడు దారిలో అడుగు వేసిన వారికి ఆశ అనేది కొంచెం త్వరగా తీరుతుంది, కానీ దానివల్ల వచ్చే కర్మ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కష్టమైనా కానీ మంచి దారిలో నడిచే వ్యక్తికి ఆ యొక్క ప్రతిఫలం అనేది
కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ అది జీవితాంతం నిలబడే ఉంటుంది. ఇప్పుడైనా చెప్పు, కష్టపడి అడుగులు వేసి ఎప్పుడూ సంతోషంగా ఉండడం కావాలా? తప్పుడు దారిలో అడుగులు వేసి తాత్కాలికమైన సంతోషాన్ని కోరుకుంటావా? ఇది నీ నిర్ణయం. వదిలేస్తున్నాను బిడ్డ. మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి. ఆకాశం అనేది చాలా నిర్మలంగా ఉంటుంది, కానీ సముద్రాన్ని చూస్తే అలలతోటి ఎప్పుడూ కూడా గందరగోళంగా ఉంటుంది. మరి మనసుని ఆకాశమంత నిర్మలంగా ఉంచుకున్న వారే సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సరైన తెలివితేటలను కలిగి ఉంటారు. సరైన మాటని, మంచి మాటని విడుదల చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ సముద్రపు అలలలాగా ఎగిసి ఎగిసి పడుతూ మనసంతా గందరగోళంగా ఉంచుకున్న వారి పరిస్థితి ఎప్పుడూ కూడా కోపంగా, భావోద్వేగాలను చూపిస్తూ ఉంటారు. కనుక మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే తెలివైన నిర్ణయాలను, కష్టాల నుంచి తప్పించుకునే మార్గాలను ఎప్పటికప్పుడు మనసే నీకు అందిస్తుందమ్మా. దేనికి కూడా నిరాశ చెందవద్దు. అసలు నీ నిరాశ నీ చిన్నప్పటి నుంచే మొదలైంది బిడ్డ. ఎప్పుడూ దుర్గమ్మ తల్లి, ఆనందం ఎప్పుడూ దుర్గమ్మ తల్లి, కష్టం వెళ్ళిపోయేది, సంతోషం ఎప్పుడూ దుర్గమ్మ తల్లి నా జీవితంలోకి వచ్చేది అని చెప్పి ఎన్నో రకాల ప్రశ్నలతో నిరాశ చెందిపోతూ ఉన్నావు. ఎప్పుడైనా కానీ మనసుని సంతోషంగా ఉంచుకుంటే నీ చుట్టూ ఉన్నవారు, అదేవిధంగా నీ చుట్టూ జరుగుతున్న పనులు ఏవైనా కానీ నీకు అనుకూలంగా జరుగుతున్నా మాత్రమే కనిపిస్తాయి. ఎప్పుడైతే మనసుని గందరగోళంగా ఉంచుకుంటావో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా కాకుండా గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. మొదట నీ బాధ నీ భర్త దగ్గర మొదలైంది. భర్త యొక్క సంపాదన సరిపోవడం లేదు అని చెప్పి, అదేవిధంగా భర్త నువ్వు చెప్పినట్లుగా వినడు అని చెప్పి, తనకి నచ్చినట్లుగానే నడుచుకుంటాడు అని చెప్పి, అంతకు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం అని చెప్పి, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు. బిడ్డ, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు ఈ భూమి మీదకి ఏ ఆశలతో వచ్చావో, ఏ కార్యాలు నెరవేర్చుకోవడానికి వచ్చావో అవన్నీ పక్కన పెడితే కాసేపు నేను మాట్లాడుకుందాం. నువ్వు ఏమంటావు బిడ్డ? నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా బ్రతకాలి, నాకు నచ్చిన పని చేసుకుంటూ పోవాలి, నాకు నచ్చిన వారితో మాట్లాడుకుంటూ ఉండాలి, నాకు నచ్చని వారితో దూరంగా ఉండాలి కదా. మరి నీ భర్త కూడా అలాగే ఈ భూమి మీదకి వచ్చాడు, అవును కదమ్మా. మరి తన జీవితం తన ఇష్టం కదా. మరి నీ యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? తనకు నచ్చిన పనులు తను చేసుకుంటాడు, తనకి నచ్చని జీవితాన్ని తను అనుభవిస్తాడు. నీ యొక్క ఆంక్షలు నీ భర్త మీద ఎంతవరకు సరైనవి? అయితే ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నావు కదా. దుర్గమ్మ తల్లి, అతనికి నాకు పెళ్ళయింది, మాకు బిడ్డలు ఉన్నారు. ఎవరికి నచ్చిన జీవితాలు వారు గడుపుతూ ఉంటే బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? నలుగురిలో మా విలువ ఏం కావాలి? మా కుటుంబం పరిస్థితి ఏం కావాలి? ఇలా తన ఇష్టానికి తనని వదిలేస్తే తను మంచి ఏంటో చెడు ఏంటో తెలియకుండా తప్పుడు దారిలో వెళ్తూ ఉన్నాడు. ఏది సరైనదో కూడా తనకి అర్థం కావడం లేదు. మరి నేను బిడ్డల దగ్గర బాధ్యతగా ఉంటున్నాను దుర్గమ్మ తల్లి, తనని బాధ్యతగా మార్చడంలో తప్పేముంది అని చెప్పి అంటావు కదా. అయితే ఏమాత్రం తప్పు లేదు బిడ్డ. నీ ఆలోచన చాలా సరైనది. నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా చాలా స్వచ్ఛమైనది. కాకపోతే నీ భర్త నీ మాట వినడం లేదు. ఎంతవరకు వినేలా ప్రయత్నం చేసుకుంటావు? దీనివల్ల గొడవలు, ఇంట్లో మనశ్శాంతి కోల్పోవడం, పిల్లలకి టెన్షన్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా బిడ్డ. అందుకే చెప్తున్నాను, ఎవరి దారిన వారిని వదిలేస్తేనే జీవితం ప్రశాంతంగా నడుస్తుంది. తెలుసుకునే సమయం చాలా తొందరలోనే ఉంది. అతనికి అన్నీ కూడా అంతుపడతాయి. పదే పదే నువ్వు చెప్పడం వల్ల తన యొక్క నడకను ఇంకాస్త తీవ్రంగా వేసే అవకాశం ఉంది. కనుక అతన్ని అక్కడితో వదిలిపెట్టు. అంటే పూర్తిగా వదిలించుకోమని కాదు, నీ యొక్క మాటల తాకిడిని అతనితో వదిలిపెట్టు అని చెప్తున్నాను. జరిగేదంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్తున్నాను. వారి భవిష్యత్తు కోసం
ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఏ పని వెతుక్కోవాలి, ఏం చేస్తే చేతికి డబ్బు అందుతుంది అని చెప్పి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇప్పుడే ఈ వయసుని నువ్వు వృధా చేసుకుంటే ముందు ముందు నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వాటికి డబ్బు చాలా అవసరం. ఈ వయసులో ఉన్నప్పుడే డబ్బుని సంపాదించుకోవాలి అనే ఆలోచన నీలో కలగకపోతే రేపు వయసు అయిపోయిన తర్వాత నీ బిడ్డల మీద నువ్వు పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. వారి యొక్క భవిష్యత్తు కూడా నీవు ఇలా ఉంటే రేపటి భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉంటుందేమో అని భయం నీలో కలగాలి. కనుక నీకు ఏ పని మీద ఆసక్తి ఉందో ఆ పని మీద కాస్తంత శ్రద్ధను పెట్టి అది పూర్తి చేసే ప్రయత్నం చెయ్యి. మనసులో ఎటువంటి గందరగోళమైన ఆలోచనలు పెట్టుకోకుండా ఉపయోగకరమైన ఆలోచనలు చేసి దానికోసం నువ్వు కృషి చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో విజయాన్ని పొందుతావు. దానితో పాటు నీకు ధనం కూడా లభిస్తుంది. ఆ ధనాన్ని నీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగిస్తా రేపు నీ భవిష్యత్తు నీ బిడ్డల భవిష్యత్తు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్తున్నా. కనుక డబ్బు మీద కూడా చాలా ధ్యాస పెట్టడం చాలా అవసరం బిడ్డ. డబ్బు ఎందుకు పనికిరాదు? మనుషుల ప్రేమే ఇప్పుడు శాశ్వతం, మనుషుల ప్రేమే ఇప్పుడు ముఖ్యం అని అనుకుంటూ ఉంటే భవిష్యత్తులో నువ్వు బయట కాలు పెట్టాలి అంటే డబ్బు చాలా అవసరం. డబ్బే ముఖ్యం. డబ్బే ప్రాణాన్ని నిలబెడుతుంది, డబ్బే భవిష్యత్తుని నిలబెడుతుంది అని తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ఇది తెలుసుకున్నప్పుడే నీ జీవితంలో అసలైన ఆశ మొదలవుతుంది. ఆశ నుంచే ఒక కసి మొదలవుతుంది. ఆ కసి నుంచే నువ్వు చేయాలనుకున్న పని 100% పూర్తవుతుంది. అర్థమైంది కదా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గనుక బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు ఇతరుల జీవితాలతో పోలిక పెట్టుకోవద్దు. నీ జీవితం నీకు నచ్చినట్లుగా మార్చుకోవాలి. నీ బిడ్డలకి ఆదర్శంగా మార్చుకోవాలి. నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకోవాలి. ఈ విధంగా నీ జీవితం నీ బిడ్డలకి ఆదర్శంగా మారాలి. నువ్వు ఎదుటివారితో పోలిక పెట్టుకుని వారి భర్తలాగా నా భర్త ఎందుకు లేడు, వారి భర్తలాగా నా భర్త ఎందుకు సంపాదించడం లేదు, వారిలాగా నా జీవితం ఎందుకు సంతోషంగా లేదు, ఉంటే బాగుండేది అనే ఆలోచనలు పెట్టుకుంటే చివరకు మిగిలేది శూన్యమే అని గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ ఎదుటివారిని చూసి వారిలో ఉండే పట్టుదలను నేర్చుకోవాలి. వారు అంత గొప్ప స్థాయికి వెళ్ళారు అంటే కనుక కారణం ఏంటో తెలుసుకొని అటువైపుగా నీ నడకను ప్రారంభించాలి తప్ప వారిని చూస్తూ నీ జీవితం అలా ఆగిపోకూడదు అని గుర్తుంచుకో బిడ్డ. నేను ఉన్నాను అని నీకు నమ్మకం కలిగేలా చేస్తాను అని చెప్పాను కదా. అయితే నేను ఇప్పుడు ఒక చిన్న కథని చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక ఊరిలో దానికంటే ముందు ఇది కథ అని చెప్పడం కంటే నిజంగా జరిగిన సంఘటన అని చెప్తేనే బాగుంటుంది. ఒక ఆవిడ చాలా కష్టాలు పడుతూ ఉంది. ఆవిడకు షిరిడీ నుంచి తీసుకువచ్చిన ఒక చిన్న విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహాన్ని పెట్టుకుని తన దేవుని మందిరంలో ప్రతి గురువారం కూడా దీపారాధన చేసుకుని మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచుకుంటూ భారాన్ని అంతా షిరిడీ సాయిబాబా మీద వదిలిపెట్టింది. అప్పుడే తను పెట్టిన ప్రదేశంలో నీటి ఓటను గమనించింది. ఎప్పుడైతే బాబా పాదాల నుంచి నీరు అలా ప్రవహిస్తూ ఉందో తనకి చాలా సంతోషం కలిగింది. ఊర్లో పెద్దవాళ్ళందరినీ పిలిపించింది. అందరూ కూడా ఆ నీటి ఆ పారుదలను చూశారు. అది చూసి నీ ఇంట్లోనే స్వయంగా బాబా ఉన్నారమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి నా మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంది. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న తన కుటుంబానికి ఒక ఊరటిని కలిగించాను. తనకి అంతా కూడా అనుకూలంగా జరిగేలా చూశాను. తన బిడ్డలకు మంచి చదువులో ఉత్తీర్ణత సాధించేలా చూశాను. వారికి మంచి ఉద్యోగాలు తెప్పించాను. తనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాను. అప్పటి నుంచి బాబాని నమ్మడం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టింది. తన జీవితానికి నేను అండగా ఉన్నాను అని నమ్మింది. ఇకపై తాను చాలా సంతోషంగా జీవితాన్ని గడిపింది.
అలా ఒకటి కాదు బిడ్డ, బాబా యొక్క విగ్రహం నుంచి విభూతిని పుట్టించాను. అదేవిధంగా బాబా యొక్క గుడిలో ఎన్నో అదృశ్య రూపాలలో, ఎన్నో మారువేషాల్లో నా భక్తులకి నేను ఎప్పటికప్పుడు దర్శనం ఇస్తూనే ఉన్నాను బిడ్డ. ఇన్ని చేసినా నేను ఉన్నాను అని చెప్పి నిరూపించడానికి ఇంకా ఎన్ని సాక్ష్యాలు చూపించాలి బిడ్డ. కనుక ఏమాత్రం కూడా నువ్వు అధైర్యపడవద్దు. అన్నింటికీ కూడా ఈ దుర్గమ్మ తల్లి ఉన్నది అని చెప్పి నువ్వు నమ్మితే చాలు బిడ్డ. సర్వం నేను చూసుకుంటాను. ఏ మనిషి అయినా కానీ తన యొక్క జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయికి చేరడానికి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. ఆ కష్టాల వెనుక తన యొక్క ఆశ ఉంటుంది, తన యొక్క బాధ ఉంటుంది, తన యొక్క కన్నీరు ఉంటుంది. ఎంతోమంది వారి యొక్క ఆశలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ కష్టం ఫలించి తను అనుకున్న తీరం వైపు అడుగు వేయడానికి ఒక దారి ఏర్పడుతుందో అప్పుడు పడిన కష్టం, కన్నీరు అన్నింటినీ కూడా మర్చిపోయి జీవితంలో ఎదిగినందుకు సంతోషపడిపోతూ ఉంటారు. ఆ యొక్క చిన్న సంతోషం మనసుకు కలిగినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా బిడ్డ. మరి ఇన్ని జరగాలి అంటే ఖచ్చితంగా అదృష్టం కూడా ఉండాలి. మరి అదృష్టం ఉన్నప్పుడే కదా బిడ్డ మనిషి జీవితంలో ఏదైనా కానీ సాధించగలుగుతాడు. మరి ఈ రోజున నా సందేశం నువ్వు వింటున్నావు అంటే కనుక నీకు ఆ అదృష్టం ఉన్నట్లే కదా బిడ్డ. మరి ఈ రోజున మాటలన్నింటినీ కూడా ఈ సందేశం రూపంలో నీ చెవిన పడేలానే చేశాను. అంటే నీకు ఏదో అదృష్టం అనేది ఎదురు చూస్తూ ఉందనే కదా బిడ్డ. మరి ఆ అదృష్టాన్ని పెంచే శక్తిని ఈ గురువారం రోజు నేను నీకు అందిస్తున్నాను. కనుక మొదట నీ జీవితంలో నిరాశను తీసివేయాలి, ఆశను పెంచుకోవాలి, పని పట్ల ఆసక్తిని పెంచుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, మనసులో ఎటువంటి అలజడులు లేకుండా చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా కానీ గట్టిగా నిలబడగలను అనే అంత శక్తి నీలో ఉండాలి. నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి, నీ మీద నువ్వు గౌరవాన్ని పెంచుకోవాలి, ప్రతి మనిషికి విలువనివ్వడం నేర్చుకోవాలి, అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయడం నేర్చుకోవాలి. ఇలా ప్రతీదీ కూడా చెప్పుకుంటూ పోతే నిన్ను నువ్వు మార్చుకోవాలి బిడ్డ. ఇది జరిగినప్పుడే నీ యొక్క కష్టాలన్నీ కూడా పోతాయి. నువ్వు ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తే ఏ నెగిటివిటీ శక్తి అనేది నీ దరి కూడా చేరదు, నీ గుమ్మాన్ని కూడా తాకదు అని చెప్పి గుర్తించుకో. అంత అదృష్టం అనేది నీకు పట్టబోతుంది. కాబట్టే ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి గురువారం రోజు బాబా ఉన్నాను అనే సాక్ష్యాన్ని చూపించింది. మనకి అదృష్టాన్ని పెంచారు. బాబాగారి యొక్క విభూతిని తాకిన మనకు తన సందేశం రూపంలో గొప్ప ఆంతర్యాన్ని అందించింది. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.